ఐఏఎస్ అధికారి కిషోర్ కుమార్ భార్య అనుమానాస్పద రీతిలో మరణించడం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆవిడ మరణానికి కారణం ఏంటి, అసలు ఈ ఘటనలో ఏం జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఐఏఎస్ అధికారి కిషోర్ కుమార్ భార్య అనుమానాస్పద రీతిలో మరణించినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఆ మరణానికి కారణం ఏంటి, అసలు ఈ ఘటనలో ఏం జరిగింది అంటే ఏం చెప్తారు సార్? అర్ధరాత్రి కరెక్ట్గా 2 గంటల ప్రాంతంలో కేవలం 1 అవర్లోనే ఈ మొత్తం ఇన్సిడెంట్ జరిగింది అనేది హాస్పిటల్ యాజమాన్యం కంప్లైంట్ చేసింది పోలీసులకి. యాజమాన్యంతో పాటు ఐఏఎస్ భార్య సత్యదీపిక, ఆవిడ చెల్లెలు సరిత, ఆవిడ కూడా కంప్లైంట్ చేశారు. అనుమానాస్పద స్థితిలో మరణించారు, ఇది సహజ మరణం కాదు అని చెప్పి. అది విజయవాడ పడమట పోలీసులు కేసు నమోదు చేశారు, విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ మార్టం జరిగింది. అయితే అసలు ఎందుకు జరిగింది అని అంటే, పోలీసులు ఎఫ్ఐఆర్ ప్రకారం గత కొన్ని రోజులుగా ఆవిడ కొంత ఇబ్బంది పడుతూ ఉంది గొంతు నొప్పితోటి. ఓకే. ఆ కారణంగా డిసెంబర్ 31వ తారీఖున విజయవాడలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అక్కడి నుంచి హాస్పిటల్లోనే ఉన్నారు. 3వ తారీఖున అర్ధరాత్రి వితిన్ 1 అవర్ గ్యాప్లోనే ఆవిడ అకస్మాత్తుగా చనిపోయారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 1 అవర్ గ్యాప్లోనే. ఆవిడ మరణం సహజ మరణం కాదు అన్నట్లుగా కొంతమంది అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఏంటి నిజంగా ఇది అనుమానాస్పద మరణం కింద కేసు నమోదు చేయబోతున్నారా? అసలు ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు హాస్పిటల్ యాజమాన్యం సహజ మరణం కింద పరిగణించడానికి వాళ్ళు అంగీకరించలేదు. ఎందుకంటే సహజ మరణం కాదు అనేది హాస్పిటల్ యాజమాన్యం యొక్క వాదన. ఓకే. సహజంగా సహజ మరణం అయితే కనుక సర్టిఫికేట్ ఇస్తారు హాస్పిటల్లో, సహజ మరణం అని చెప్పి. అవును, తీసుకెళ్ళిపోతారు బాడీని. కానీ హాస్పిటల్ యాజమాన్యమే సహజ మరణం కాదు అని చెప్పేసి వాళ్ళు అనుమానాస్పదంగా వాళ్ళు ఉంది ఇది ఈ మరణం అని చెప్పి వాళ్ళే కంప్లైంట్ చేశారు పోలీస్ స్టేషన్లో. పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. అయితే ఆయన చనిపోయేటప్పుడు ఎవరున్నారు అని అంటే ఈ కిషోర్ కుమార్ గారు ఒక్కడే ఉన్నారట ఆ రూమ్లో. ఓకే. ఈ పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేసినటువంటి అంశం. మరి ఆయనే ఒక్కడే ఉన్నప్పుడు ఇది జరిగింది కాబట్టి సహజ మరణమా లేదంటే అది బలవాన్ మరణమా అనేది డాక్టర్కి తెలుస్తుంది. ఇప్పుడు మామూలు వాళ్ళకి తెలియకపోయినా డాక్టర్స్కి ఇమీడియట్గా తెలిసిపోతుంది. అవును. అది చూసిన తర్వాత, ఆ మరణాన్ని చూసిన తర్వాత ఇది సహజ మరణం కాదు అని చెప్పి నిర్ధారణకి డాక్టర్లు వచ్చేసారు. ఆ విషయాన్ని యాజమాన్యానికి చెప్పారు. యాజమాన్యం చెప్పి యాజమాన్యం కంప్లైంట్ చేసింది. సహజంగా పేషెంట్లు ఉన్నప్పుడు, అందులో ఐఏఎస్ భార్య పేషెంట్లు ఉన్నప్పుడు కేరింగ్ ఉంటుంది. అవును. కేరింగ్ అనేది ప్రైవేట్ హాస్పిటల్లో చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. ఒక కంప్లీట్గా ఒక నర్స్ని లేదంటే ఒక వార్డన్ని ఇచ్చేస్తారు. కంప్లీట్గా వాళ్ళే పర్యవేక్షిస్తుంటారు, 24 అవర్స్ పర్యవేక్షిస్తుంటారు. విజిట్స్ కూడా చేస్తుంటారు నర్సులు రైతుల పూట. అలాగే డ్యూటీ డాక్టర్ ఉంటారు. కాకపోతే వీళ్ళు ఏదన్నా ప్రాబ్లం వహించినప్పుడు మీరు చెప్పండి అని చెప్పేసి ఎవరన్నా వాళ్ళు ఉంటే కనుక, దగ్గర వాళ్ళ బంధువులు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు విడిగా ఉంటారు. ఇక్కడ కిషోర్ కుమార్ గారు ఐఏఎస్, సో ఆయన కేర్ టేకర్గా ఉన్నారు. ఇక్కడ కేర్ టేకర్గా ఆయన ఉన్నారు కాబట్టి వీళ్ళు బహుశా ర్యాండమ్ చెకింగ్కి వెళ్ళి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఏదైనా ఇష్యూ వస్తే కనుక ఇమీడియట్గా ఈయన ఉన్నారు కాబట్టి ఈయన చెప్తారు కాబట్టి వాళ్ళు ర్యాండమ్ చెకింగ్కి వెళ్ళి ఉండరు. లేదంటే ప్రతి హాఫ్ అన్ అవర్కో 15 నిమిషాలకు వెళ్ళి ర్యాండమ్ చెకింగ్ చేస్తూ ఉంటారు. నైట్ డ్యూటీ డాక్టర్ ఉంటారు. డ్యూటీ డాక్టర్ పర్యవేక్షణలో నర్సులు ఎప్పుడు కూడా చెక్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కేర్ టేకర్గా ఆయన ఉన్నారు కాబట్టి బహుశా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం బయటే ఉండొచ్చు, విజిటింగ్కి రాకుండా ఉండొచ్చు. ప్రాబ్లం ఉంటే చెప్తారు కదా అని చెప్పి. కేవలం గొంతు నొప్పితోటి హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి ఆవిడ ఎలా చనిపోయారు అనేది డాక్టర్లు. ఇంకోటి ఏంటంటే, పేషెంట్గా డిసెంబర్ 31వ తారీఖున ఆవిడ జాయిన్ అయ్యారు. డిసెంబర్ 31 నుంచి జనవరి 3 దాకా వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నారు కదా. ఆ ట్రీట్మెంట్కి సంబంధించి డెవలప్మెంట్ కనిపిస్తుంది అనేది డాక్టర్లు చెప్తున్నారు. 31వ తారీఖు నుంచి థ్రోట్ ఇన్ఫెక్షన్ తోటి జాయిన్ అయినటువంటి ఆమెకి మెడిసిన్స్ వాడుతున్నారు. మెడిసిన్స్ వాడే కొద్ది ఆవిడకి రికవరీ అవుతుంది అనేది డాక్టర్స్ చెప్తూ ఉన్నారు.
రికవర్ అవుతున్నటువంటి ఆమె సడన్ గా ఎలా చనిపోయింది అనేది డాక్టర్ల అనుమానం. అనుమానం ఏముంది, సహజ మరణం కాదని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు పక్కనే కిషోర్ కుమార్ గారు ఉన్నారు కాబట్టి ఆయన్ని అనుమానిస్తూ ఆయన మీద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇది ఒక ఐఏఎస్ భార్యకి జరిగినటువంటి సంఘటన అయ్యేటప్పుడు సంచలనం అయింది. ఇది ఒకటి. రెండు ఏంటంటే డిసెంబర్ 31కి ముందు గత కొంతకాలం 2 నెలలు 3 నెలల క్రితం ఆవిడకి కిడ్నీ ఇష్యూస్ వచ్చాయి అనేది ఇంకోటి చెప్తున్నారు. ఆ కిడ్నీ ఇష్యూస్ సంబంధించిన ట్రీట్మెంట్ కూడా చేయించారని కూడా అంటున్నారు. సో కిడ్నీ ఇష్యూస్ సార్ట్ అవుట్ అయినాయి అని చెప్తున్నారు. మరి కిడ్నీ ఇష్యూస్ సార్ట్ అవుట్ అయినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ అనేది తగ్గాలి. కానీ అంతకుముందు 2 months బ్యాక్ కిడ్నీ ఇష్యూస్ వచ్చినాయి. కిడ్నీ ఇష్యూస్ చాలా సీరియస్ అయినాయి. ఆ తర్వాత ట్రీట్మెంట్ ఇస్తే తగ్గింది అని చెప్తున్నారు. మరి సడన్గా ఇది ఎందుకు జరిగింది అనేది డాక్టర్లు అనుమానిస్తున్నారు. యాక్చువల్గా కిడ్నీ ఇష్యూ కనుకుంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ అనేది ఉంటే బలంగా డాక్టర్లు ధృవీకరించేవాళ్ళు కదా, డాక్టర్లు ధృవీకరించేవాళ్ళు. లేదంటే కిడ్నీ ఇష్యూస్ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థం అవుతుంది. ఎందుకంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ అంటే యాంటీబయాటిక్స్ ఇస్తారు. అవును, యాంటీబయాటిక్స్ ఇచ్చేటప్పుడు కిడ్నీలు సపోర్ట్ చేస్తున్నాయా లేదనేది చూస్తారు. క్రియేటిన్ లెవెల్ ఇవన్నీ చూస్తారు. అవి చూడకుండా యాంటీబయాటిక్స్ ఇవ్వరు. మరి అలాంటప్పుడు కిడ్నీస్ అంతకుముందు ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ కూడా ఈ కిడ్నీస్ బాగుంటేనే వీళ్ళు యాంటీబయాటిక్స్ ఇచ్చి ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గించే ప్రయత్నం చేసి ఉంటారు. అందుకే దీన్ని మెడికో లీగల్ కేసు కింద బుక్ చేశారు. మెడికో లీగల్ కేసు కింద బుక్ చేశారు అనుమానాస్పద స్థితిలో. ఎందుకు వీళ్ళకి వాళ్ళ ట్రీట్మెంట్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది కూడా వస్తుంది కదా. రేపు ఐఏఎస్ ఆయన మీద కేసు పెట్టారు. ఆయన మీద BNS 64 ఏదో కేసు పెట్టారు. సో ఆయన మీద కేసు పెట్టినప్పుడు ఆయన తన వాదన అయితే వినిపిస్తారుగా. అవును, లేదంటే ఇప్పుడు థ్రోట్ ఇన్ఫెక్షన్ తోటి మెడిసిన్ ఏదో ఇస్తే ఆ మెడిసిన్ వాళ్ళు చనిపోయింది, ఇది డాక్టర్ల వైఫల్యం అని చెప్పి కూడా చెప్పొచ్చు ఈయన. అందుకే మెడికల్ లీగల్ కేసు కింద దీన్ని నమోదు చేశారు. ఇప్పుడు డాక్టర్స్ వర్సెస్ లేదంటే హాస్పిటల్ వర్సెస్ కిషోర్ కుమార్ ఐఏఎస్ వీళ్ళ మధ్య ఇప్పుడు కేసు నడుస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్కి సంబంధించి ఇది ఆయన ఎక్కడున్నారంటే ఇప్పుడు ఏపీ క్లీన్ కృష్ణా గోదావరి ప్రాజెక్టు ఆయన డైరెక్టర్గా పనిచేస్తున్నారు ఆయన. ఓకే. సో ఆయన విజయవాడలో ఉంటున్నారు. సో ఈ సంఘటన జరిగింది. సో ఇలాంటి సంఘటనే కొంచెం పాపులర్గా చర్చనీయాంశమైనటువంటి ఇంకో సంఘటన ఏంటంటే గత 2-3 నెలల క్రితం ఒక ఐఏఎస్ ఆయన కొంత వాళ్ళ భార్యని కొట్టారు, దాంతో చనిపోయింది ఆవిడ, దాంట్లో ఆవిడ చనిపోయింది అని చెప్పి న్యూస్ బయట. ఇప్పుడు హైదరాబాద్లో ఆయన వచ్చారు, హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లో భార్యని చంపేసేసి ఆయన యథాలాపంగా తెలియనట్టే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయారు. భార్యని అయితే చంపేశారు ఐఏఎస్ అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. ఆ కేసు ఇంతవరకు ఏమైందో ఎవరికి తెలియదు. అది కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సీనియర్ ఐఏఎస్ సంబంధించినటువంటి కేసు అది. ప్లస్ అదేంటంటే ఆల్రెడీ వేరే వాళ్ళతో ఆయన కోలివింగ్ ఏదో ఉంటున్నారు. ఆ క్రమంలో జరిగినటువంటి మర్డర్ అది అని చెప్పేసి అన్నారు అప్పట్లో. కానీ అది ఇప్పటి వరకు కేసు నమోదు కేసు నమోదు అయితే న్యూస్ వస్తుంది, కేసు నమోదు కాల, పేపర్లో మాత్రం వచ్చింది. ఐఏఎస్ ఎవరు అనేది ఇప్పటి వరకు బయటకు రాలేదు. కానీ ఈ ఐఏఎస్ మాత్రం దొరికాడు. ఈ ఐఏఎస్ అనుమానాస్పద స్థితిలో ఆ భార్య చనిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఈ కేసుని ఆయన ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పైగా సత్యదీపిక ఆయన సతీమణి వాళ్ళ సిస్టర్ కూడా కేసు పెట్టింది, సరిత, అనుమానాస్పద స్థితిలో. అంటే కేసు పెట్టారని అంటే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయనేది కొంత సందేహం. ఎందుకంటే సొంత చెల్లెలే కేసు పెట్టిందని అంటే టర్మ్స్ బాగాలేవంటారు. టర్మ్స్ ఎలా ఉన్నాయి అనేది ఆవిడకి తెలియాలి, ఆవిడకి తెలిసే ఉంటాయి డెఫినెట్గా. వాళ్ళిద్దరి మధ్య టర్మ్స్ బాగుంటే అసలు అనుమానమే రాదుగా. అనుమానం వచ్చిందని అంటే టర్మ్స్ ఎలా ఉన్నాయి అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.